వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఈ మంత్ ఎండింగ్ లోపు మనము అప్లై చేసుకోదగినటువంటి టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ప్రజెంట్ మనకి 11,000కి పైగా వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ని మనము ఈ వీడియోలో అయితే చూద్దాం. ఏ సంస్థల నుంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. 10 మంది కూడా వీడియో అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కాల్ కూడా చేయొచ్చు. మనకి జాబ్ డీటెయిల్స్లో భాగంగా మనకి మొదటి నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే శాఖకి సంబంధించి రీసెంట్లీగా రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి రీసెంట్లీగానే రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను. టోటల్గా మనకి 9,970 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో మీకు లెవెల్ 2 ప్రకారం 19,900 బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 40,000కి పైగానే ఏఎల్పి ఉద్యోగాలకి సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th పాటు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు, అలాగే ఐటీఐ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, అలాగే బీటెక్ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మిమ్మల్ని సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆల్రెడీ మనకి 12th ఏప్రిల్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 11th మే లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఏదైతే రైల్వే జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్లలో మనకి మన సికింద్రాబాద్ జోన్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే మన సికింద్రాబాద్ రైల్వే జోన్కి సంబంధించి ఇక్కడ చూడండి, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కి సంబంధించి మనకి మన సొంత రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ముంబై అని చెప్పేసి ఇలా మనకి చాలా జోన్స్ ఉన్నాయి కదా. సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా ఇక్కడ 967 వేకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి 18 నుంచి 30 ఇయర్స్ కదా, అది మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి జూలై 1 వరకు అయితే ఉండాలి. దాంతోపాటు మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పిస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ CBT 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత CBT 2 ఉంటుంది. నెక్స్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఇక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళు 500, మిగతా వాళ్ళు 250 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. www.rrbapply.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన లింక్స్ ఏవైతే ఉంటాయి మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మీకు నోటిఫికేషన్తో పాటు అప్లై లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి రీసెంట్లీగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి 309 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి మీకు దాదాపుగా 1 lakh వరకు మంత్లీ సాలరీ అనేది రావడం జరుగుతుంది. గ్రూప్ బి హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ అన్నమాట. ఇదంతా కూడా
ఈ పోస్ట్‌లకి సెలెక్ట్ అయినట్లయితే మనకి మంచి సాలరీ అయితే వస్తుంది. దాంతోపాటు ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్స్, సో మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 24th మే వరకు అయితే టైం ఉంది. ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మనకి కేటగిరీల వారికి కూడా వేకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒక జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు 1000 రూపీస్ అనేది పే చేయాలి ఆన్లైన్లో. సో వాటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి అన్ని జాబ్స్ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే విధంగా మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి 209 వేకెన్సీస్తో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఏ విభాగంలో మీరు ఇంటర్ లేదా డిప్లొమా పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఆ పోస్టులకి అప్లై చేయొచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా ఉన్నాయి, వీటికేమో 27 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి మనకి సెక్రటరియట్ అసిస్టెంట్కి అయితే లెవెల్ 2, మిగతా పోస్టులకి అయితే లెవెల్ 4 ప్రకారం సాలరీ అనేది పే చేస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఇంటర్మీడియట్ కానీ లేదంటే 12th పాస్ అనే సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. స్టెనోగ్రాఫర్స్కి అయితే స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి. సింగిల్ ఎగ్జామ్ పెట్టేసి మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500, మిగతా వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు ఆన్లైన్లో. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మనకి విద్యుత్ శాఖకి సంబంధించి ఎన్పిసిఐఎల్ అనేటువంటి సంస్థ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. 400 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 26 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మీకు దాదాపుగా ఎవ్రీ మంత్ 1 lakh వరకు కూడా సాలరీ అనేది పొందొచ్చు అనమాట. బీఆర్ బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఏప్రిల్ 30 వరకు అయితే లాస్ట్ డేట్. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. మనకి మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఈ యొక్క విభాగాల్లో బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే గేట్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని అయితే సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఫీ పే చేయాలి, మిగతా వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్షిప్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. 1007 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 15 నుంచి 24 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. సాలరీ వచ్చేసి మీకు స్టైపెండ్ రూపంలో అయితే మంత్లీ అమౌంట్ అనేది 8,000 నుంచి 9,000 వరకు అయితే పే చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాటు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు కేవలం మెరిట్ ద్వారా, అంటే క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ద్వారా సెలక్షన్ చేస్తారు. May 4th వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. సో మీకు ట్రైనింగ్ లొకేషన్ వచ్చేసి నాగ్పూర్లోనే మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 1007 కదా, ఇందులో మనకి ట్రేడ్ల వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. సో మనకి ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మనకి లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి డిఆర్డిఓకి సంబంధించి సంస్థ నుంచి మనకి రీసెంట్లీగా అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది 150 వేకెన్సీస్తో. ఇందులో మనకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకేమో 75, అలాగే డిప్లొమా వాళ్ళకి 20, ఐటీఐ వాళ్ళకి వచ్చేసి 25 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి సో మనకి బీటెక్ వాళ్ళకి, అలాగే బీకామ్ డిగ్రీ వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి ఇందులో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ అప్లికేషన్ పెట్టాలి ఆన్లైన్లో. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి సో మీకు డైరెక్ట్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఎంపిక చేస్తారు. మీరు ఆఫ్లైన్ విధానంలో కాకుండా మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ సెండ్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీ అప్లికేషన్ కాపీ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనము ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నటువంటి అప్లై చేసుకోదైనటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్నమాట.
సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్టయితే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.